హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ జెనియా. ఈరోజు నేను మీకోసం ఒక జెన్యూన్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. సో ఈ రిక్రూట్మెంట్ను ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు మనకి అంగ్రవ్ పోషన్ ఇంక్యుబేటర్ ప్రాజెక్ట్లో భర్తీ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్ గురించి మనం ఒఫీషియల్ పీడిఎఫ్ నేను మొత్తంగా చదివేసి రీసెర్చ్ చేసి మీకు సింపుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఇచ్చాను. సో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు ఎవరెవరు అప్లై చేయొచ్చు, శాలరీ ఎంత ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, సెలక్షన్ ఎలా ఉంటుంది అన్ని ఒఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారమే మనం ఇప్పుడు తెలుసుకుంటాం. సో కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. మరి ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్దాం. ఇదే మనకి నోటిఫికేషన్ అన్నమాట. సో ఈ రిక్రూట్మెంట్ని ఇందాక నేను చెప్పినట్లుగా ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకి విడుదల చేసింది. సో ఈ పోస్టులు మనకి అంగారావ్ పోషన్ ఇంక్యుబేటర్లో భర్తీ చేస్తున్నారని చెప్పాను కదా. ఈ ప్రాజెక్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా నడుస్తుంది. సో మనం ఇప్పుడు తెలుసుకుంటే ఎవరైనా ఏ జాబ్ సీకర్ అయినా అప్లై చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, వాళ్ళు ఏదైనా అప్లై చేసే ముందు కొన్ని విషయాలు మనకి డౌట్స్ ఉంటాయి. అంటే ఇది పర్మనెంట్, ఏదైనా అప్లై చేసే ముందు పర్మనెంట్ జాబా కాదా అని చెప్పి కూడా చూసుకుంటారు. కాబట్టి నేను ముందే చెప్తున్నాను, దిస్ ఈజ్ అ టెంపరరీ జాబ్. ఎందుకు అంటే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు, దిస్ ఈజ్ ప్యూర్లీ టెంపరరీ అని చెప్పి నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేసేసారు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనం ఫస్ట్ పాయింట్ చూసుకుంటే కనుక మ్యాన్ పవర్ పొజిషన్స్ ఆర్ ప్యూర్లీ టెంపరరీ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ అని చెప్పారు. సో మొదట ఇది 30th September 2026 వరకు ఉంటాయి. అంటే తర్వాత ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అయితే 31st March 2027 వరకు ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం వేకెన్సీ డీటెయిల్స్, అక్కడ ఎక్కడ మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ జరుగుతుంది అనేది అన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి వాక్-ఇన్ డేట్ వచ్చేటప్పటికి 17th August 2026 మండే అని చెప్తున్నారు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే టెన్యూర్ పొజిషన్స్ కూడా ఇక్కడ చూసుకుంటే నేను ఇందాక చెప్పిన విధంగా మనకి 30th March 2027 వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పాను కదా. అది అలాగే ప్రాజెక్ట్ ఫస్ట్ నార్మల్గా అయితే 30th September 2026 వరకు ఉంటాయి. ఎక్స్టెండ్ అయితే మనకి ఆ డేట్ అనమాట 30th March 2027 వరకు ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మొత్తం 4 పోస్టులు ఉన్నాయన్నమాట. పోస్టులు ఏంటంటే బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్ అని ఇలా 4 పోస్టులు ఉన్నాయి. ఈ బిజినెస్ మేనేజర్కి వేకెన్సీ ఏంటంటే ఫస్ట్ పోస్ట్ వచ్చేటప్పటికి ఈ వేకెన్సీకి శాలరీ వచ్చేటప్పటికి మనకి 1,25,000 నెలకి, అంటే పర్ మంత్కి మనకి 1,25,000 వరకు వస్తుంది. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ శాలరీ. అండ్ మనం క్వాలిఫికేషన్ చూసుకున్నాం. క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంటెక్, బిఏ, ఎంబీఏ, సిఏ, పీజీడిఎం లేదా ఈక్వివాలెంట్ మాస్టర్ డిగ్రీ ఉండాలి. అగ్రికల్చర్, అగ్రి బిజినెస్, ఫైనాన్స్, కామర్స్, మార్కెటింగ్, ఎకనామిక్స్, టెక్నాలజీ, కమర్షియలైజేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి విభాగాల్లో చదివి ఉండాలి. అదే కాకుండా 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. సో ఇది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అని చెప్పి మనకి ఇక్కడ అర్థం. నెక్స్ట్ మనకి పొజిషన్ చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ అనమాట. వేకెన్సీస్ ఒక్క వేకెన్సీయే ఉంది. శాలరీ వచ్చేటప్పటికి 75,000 వరకు మంత్లీ మనకి పే చేస్తారు. క్వాలిఫికేషన్ కూడా దాదాపు మనకి బిజినెస్ మేనేజర్ లాగే ఉంటుంది, కానీ 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి కూడా మనకి ఇక్కడ చూసుకుంటే 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. అలాగే బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీ కూడా ఒక వేకెన్సీ ఉంది. దీనికి 50,000 శాలరీ ఇస్తారు. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఏ లేదా ఈక్వివాలెంట్ మాస్టర్ డిగ్రీ, ఐపీ ఎక్స్పీరియన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. అండ్ ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేటప్పటికి ఒక వేకెన్సీ ఉంది. శాలరీ వచ్చేటప్పటికి దీనికి 30,000 పర్ మంత్ పే చేస్తారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ఎనీ గ్రాడ్యుయేషన్, బీకామ్, బీబీఏ వారికి ప్రిఫరెన్స్ ఉంటుంది.
అకౌంట్స్, ఎంఎస్ ఆఫీస్, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి దీనికి. సో ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేస్తే బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఈ పోస్టులకి మాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 50 years ఆఫ్ ఏజ్ అనమాట మనకి. సో మాక్సిమం ఏజ్ అంటే అంతకు మించకూడదు. సో అలాగే నెక్స్ట్ మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుందాం. ఈ రిక్రూట్మెంట్లో ఆన్లైన్ ఎగ్జామ్ లేదు, నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకి మనం వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కడ వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని అంటే 1, 2, 3, 4 సీరియల్ నెంబర్ ప్రకారం మ్యాన్ పవర్ పొజిషన్స్ అని చెప్తున్నారు. 17/8/2026 అంటే ఆగస్ట్ 17, 2026 మండే రోజున మనకి 10 AM ఆఫీస్ ఆఫ్ ద అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, అంగ్రోవ్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, చంద్రగిరి రోడ్, ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్ క్యాంపస్, తిరుపతి 517502 అలాంగ్ విత్ అప్డేటెడ్ బ్రీఫ్ బయోడేటా. అంటే మీరు కావాల్సినవి ఏంటంటే సివి అలాంటివన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ వెన్యూ కూడా అది మనం చెప్పేశాము. ఇంటర్వ్యూకి మనం ఏమేమి తీసుకెళ్లాలో కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఏంటి అంటే ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అప్డేటెడ్ బయోడేటా అంటున్నారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ సివి తీసుకెళ్ళండి. అండ్ 2 రిఫరెన్సెస్ కూడా అడుగుతున్నారు. వర్క్ రిలేటెడ్ రిఫరెన్సెస్, 2 రిలవెంట్ అకాడమిక్ ఆర్ వర్క్ రిలేటెడ్ రిఫరెన్సెస్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అలాగే అన్ని సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ కాపీస్ కూడా మీతో ఉంచుకోండి. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇఫ్ యు ఆర్ అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి పొజిషన్స్ కోసం ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా మనకి కంపల్సరీ ఉండాలి. వితౌట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వాళ్ళు కన్సిడర్ చేయరు అనమాట. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇవి పర్మనెంట్ కాదు అని ముందు చెప్పాను కదా, ఇక్కడ మన టర్మ్స్ అండ్ కండిషన్లో ఫస్ట్ పాయింట్ అదే ఇచ్చారు. దిస్ ఇస్ ప్యూర్లీ టెంపరరీ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్ అని చెప్తున్నారు. సో ప్రాజెక్ట్ పూర్తయితే ఉద్యోగం ముగుస్తుంది. ఫ్యూచర్లో మనకి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని క్లెయిమ్ చేయలేరు. సో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇంటర్వ్యూకి వచ్చే అభ్యర్థులు టీఏడిఏ ఇవ్వరు. అంటే వాళ్ళకి ఎలాంటి అలవెన్స్, మనకి ట్రావెల్ అలవెన్స్ అనేది ఇవ్వడం లేదు. ఖర్చులు మనమే భరించుకోవాలి తిరుపతికి వెళ్ళడానికి. చివరిగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తప్పకుండా తీసుకెళ్ళండి. వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. అలాగే ప్రతి పోస్టుకి మీ బయోడేటాతో పాటు సర్టిఫికేట్ కాపీస్ కూడా మీరు అక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో మొత్తంగా ఇదేంటంటే మనకి అగ్రికల్చర్, ఎంబీఏ, ఫైనాన్స్, కామర్స్, ఎంసీఏ, బీటెక్, ఎంఎస్సి, బీకామ్ ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వారికి ఇది మంచి వాకిన్ ఇంటర్వ్యూ అవకాశం. సో ఈ క్వాలిఫికేషన్ మీ క్వాలిఫికేషన్కి ఈ పోస్టులకు సరిపోతే ఒఫీషియల్ నోటిఫికేషన్ మరొకసారి మీరు చూడండి. దిస్ ఈజ్ అ వెరీ 2 pages ఆఫ్ నోటిఫికేషన్ కాబట్టి సింపుల్గానే ఉంది. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు ఇంటర్వ్యూకి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. That's about this notification, guys. If you find this video helpful, please like, share and subscribe to my Jobgenia channel. Thanks for watching.